కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం వెల్దుర్తి సమీపంలో ఉన్నటువంటి శ్రీ బ్రహ్మగుండేశ్వర స్వామికి సంబంధించినటువంటి భూ కబ్జాలకు సంబంధించి అనేక అంశాలను మనం PM9 న్యూస్లో టెలికాస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇంతవరకు కూడా ఈ యొక్క రెవెన్యూ వాళ్ళు కానీ తర్వాత ఎండోమెంట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపకపోవడం దీనిలో ఆంతర్యం ఏమని చెప్పేసి వెల్దుర్తి ప్రజలు ప్రశ్నించుకుంటూ ఉన్నారు. తర్వాత ఇది జమీందారుల ఆధీనంలోనే ఉండడం వల్లనే ఈ యొక్క భూములను ఏమాత్రం కూడా కొలతలకు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి చెప్పక తప్పదు. అంతేకాకుండా గతంలో మనం ఒక కాంప్లెక్స్ ఏదైతే దేవాదాయ శాఖ లిమిట్స్లో కడితే దాని యొక్క ఆదాయాన్ని ఖచ్చితంగా ఎక్కడ దేవాదాయ శాఖకు అప్పచెప్పాలి. కానీ ఇదొక కమర్షియల్ కాంప్లెక్స్, అంటే ఇది ఏమంటారు శ్రీ కామేశ్వర సహిత బ్రహ్మేశ్వర స్వామి ఆర్యవైశ్య అన్న సత్రం కింద వచ్చేసి షాపింగ్స్. ఈ యొక్క ఆదాయం ఎక్కడ పోతుంది అంటే ఆ సత్రానికి పోతుంది. ఒక పెళ్లి చేసుకోవాలంటే 20,000 రూపాయలు, అంటే సామాన్యుడు ఒక పెళ్లి చేసుకోవాలంటే 20,000 రూపాయలు. పోనీ 20,000 రూపాయలు కట్టినా బ్రహ్మగుండేశ్వర స్వామికి చెందుతుందా, ఆలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అంటే అది లేదు. మళ్ళీ ఆలయానికి సంబంధించినటువంటి ఈఓ గారు ఏం చేస్తున్నారు, లేకుంటే కమిషనర్ గారు ఏం చేస్తున్నారు, లేకుంటే అసిస్టెంట్ కమిషనర్ గారు ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క పెత్తందారులకి ఈ యొక్క జమీందారులకి ఎవరైతే ఉన్నారో ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే ఏ సామాజిక వర్గం అయితే సంబంధించి ఉన్నారో అదే సామాజిక వర్గం పెత్తందారుల కిందనే ఈ యొక్క బ్రహ్మగుండం కొనసాగుతుందని చెప్పుకోక ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా అధికారులు కళ్ళు తెరిచి వెంటనే ఈ యొక్క కాంప్లెక్స్ సంబంధించి ఏదైతే ఉందో ఆర్యవైశ్య దానికి సంబంధించి కమర్షియల్ కాంప్లెక్స్ కాకుండా ఖచ్చితంగా బ్రహ్మగుండేశ్వర స్వామికి ఆదాయం వచ్చే రీతిలో వాళ్ళకి నోటీసులు పంపించి వారిపైన ఏదైతే విచక్షణ రహితంగా దాన్ని విచారించి ఖచ్చితంగా దేవాదాయ శాఖ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ వెల్దుర్తి ప్రజలు కోరుతా ఉన్నారు. ఈశ్వరెడ్డి PM9 న్యూస్ బ్రహ్మగుండం.